జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. అర్థం లేని ఆవేశం, అవసరం లేని ఖర్చు, పనికి రాని పొగరు, పనికి మాలిన ఆలోచనలు, లక్ష్యం లేని జీవితం, విచక్షణ లేని మాటలు, వీటితోనే మనుషుల జీవితాలు నాశనం అవుతున్నాయి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈ రోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసం, శుక్లపక్షం, మే 31, 2025, శనివారం. తిథి పంచమి, రాత్రి 8:15 వరకు, తదుపరి షష్ఠి. నక్షత్రం పుష్యమి, రాత్రి 9:05 వరకు, తదుపరి ఆశ్లేష. యోగము వృద్ధి, ఉదయం 10:44 వరకు, తదుపరి ధ్రువ. కరణం భవ, ఉదయం 8:42 వరకు, తదుపరి బాలవ. రాత్రి 8:15 వరకు, తదుపరి కౌలవ. సూర్యోదయం ఉదయం 5:34, సూర్యాస్తమయం సాయంత్రం 6:36. చంద్రోదయం ఉదయం 9:34, చంద్రాస్తమయం రాత్రి 10:56. అశుభ సమయాలు: రాహుకాలం ఉదయం 8:50 నుండి 10:27 వరకు, యమగండం మధ్యాహ్నం 1:43 నుండి 3:21 వరకు, గుళిక కాలం ఉదయం 5:34 నుండి 7:12 వరకు, దుర్ముహూర్తం ఉదయం 5:34 నుండి 7:18 వరకు, వర్జము ఈ రోజు లేదు. శుభ సమయాలు: అమృత గడియలు మధ్యాహ్నం 2:49 నుండి 4:23 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:39 నుండి మధ్యాహ్నం 12:31 వరకు, బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:06 నుండి 4:50 వరకు. శుభ గడియలు ఉదయం 7:20 నుండి 8:49 వరకు, తిరిగి సాయంత్రం 4 నుండి 5:20 వరకు. మే 31, శనివారం. ఈ రోజు ఉన్న తేదీ పంచమి, రాత్రి 8:15 వరకు ఉంది, తదుపరి షష్ఠి. ఈ రోజు ఉన్న వారం శనివారం. పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. ఈ రోజు ఏవైనా శుభకార్యాలు చేయాలనుకుంటే గనుక మీ పంతులు గారి సలహా తీసుకొని చేసుకోవచ్చు. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు కర్కాటక రాశిలోను, సూర్యుడు వృషభ రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు ధనుస్సు రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు చంద్రబలం ఉన్న రాశులు: వృషభం, కర్కాటకం, కన్యా, తుల, మకరం, కుంభం. నిన్నటి ప్రశ్నకు సమాధానం: హనుమంతుడి తండ్రి పేరు కేసరి. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న: కేసరి పూర్వజన్మలో ఎవరు? కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు: ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం, స్వాతంత్రోద్యమంలో పాల్గొని జైలుకు వెళ్లిన మొట్టమొదటి ఆంధ్ర మహిళ, సమాజ సేవిక, స్త్రీ జనోద్ధరణకు కృషి చేసిన మహిళ, దువ్వూరి సుబ్బమ్మ గారి వర్ధంతి. సినీ నటులు, భారత పార్లమెంటు మాజీ సభ్యులు ఘట్టమనేని కృష్ణ గారి జయంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మే 31, శనివారం. దినఫలాలు ఒక్క మాటలో: మేషరాశి లాభం ఉంటుంది, వృషభ రాశి కార్యజయం ఉంటుంది, మిథున రాశి శాంతంగా ఉండాలి, కర్కాటక రాశి ఖర్చులు అధికంగా ఉండవచ్చు,
సింహరాశి ప్రశాంతమైన వాతావరణం కోరుకుంటారు. కన్యా రాశి రాబడి ఉంటుంది. తులా రాశి కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. వృశ్చిక రాశి పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. ధనుస్సు రాశి ఆదాయం ఉంటుంది. మకర రాశి ఖర్చులు అధికంగా ఉండవచ్చు. కుంభరాశి కార్యజయం ఉంటుంది. మీన రాశి పొగడ్తలు లేదా ప్రశంసలు అందుకుంటారు. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.